స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్య అధికార పార్టీ ఇచ్చిన రాష్ట్ర బీసీ బంద్ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండవేన స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. తీర్మార్ మల్లన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా జిల్లాలో బీసీ సంఘాలు, మేధావులు, వ్యాపార వాణిజ్య సంస్థలు, కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కాజుపేట ఉదయ్, అడ్డూరి గంగారం, నాంపల్లి శివదాస్, బొప్పు జాషవా, ఉమ్మల రాజేందర్, పోరుదాసరి రాజయ్య, రాజశేఖర్, భూపెల్లి ప్రసాద్, కాంపెల్లి మారుతి, ఇందరపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు జరగబోయే బీసీ బంద్ పిలుపుకు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. విషయం ఏంటంటే, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అసెంబ్లీలో, పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన బిల్లును కోర్టుల రూపకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి హైకోర్టులో కొట్టేయబడ్డది. దాన్ని సుప్రీంకోర్టులో వేసి అక్కడ కూడా బోల్తాపడ్డది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళంతా దొంగ హామీలు ఇచ్చుకుంటా అది కాదని ముందు రేవంత్ రెడ్డి తెలుసు, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులకు తెలుసు, మన మోడీ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న కేటీఆర్ తెలుసు, అందరు నాయకులకు తెలుసు ఇది కాదని చెప్పి. ఫస్ట్ నుంచి తీర్మార్ మల్లన్న గారు చెప్తూనే ఉన్నాడు, ఇది దొంగ హామీ ఇస్తాడు, మోసపూరితమైన హామీ ఇస్తాడు, దీనికి ఒక పటుత్వం లేదు, ఇది ఊతే కొట్టుకపోయే జీవో పట్టుకొస్తాడు, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి ఫస్ట్ నుంచి మల్లన్న గారు చెప్తూనే ఉన్నారు. ఇంటలెక్చువల్ వాళ్ళ ఏమైతే వాళ్ళ సూచనలు ఉన్నాయో వాళ్ళ సూచనల మేరకు మల్లన్న గారు పదే ప్రభుత్వ దృష్టికి కావచ్చు, ఈ అందరూ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినా కానీ ఎక్కడ కూడా మల్లన్న గారిని పట్టించుకోకుండా ముందుకు పోయి బోల్తాపడ్డారు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ 3 ప్రధాన పార్టీలు బంద్కు మద్దతు ఇస్తానే. మరి ఈ సమస్య ఎవరిది? సమస్య బీసీలది. దీన్ని తేల్చవలసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇవే దొంగ అన్న చందంగా చుట్టూ బ్రాహ్మణులే ఉన్నాయి, కోమటిలే ఉన్నాయి, కోటి పుంజేయడం ఏందన్న చందంగా వీళ్ళు మేము మద్దతు ఇస్తామని బీసీల ఓట్ల కోసం అందరూ మీరు ముందుకొస్తారు. కానీ మీ కుట్రలు పసిగట్టలేనంతగా మేము లేము. మేము బీసీల కోసం ఒక అడుగు ముందుకేసి మేము 14 తారీఖు బంద్ పిలిపిస్తే ఏ ఒక్క పార్టీ మద్దతు ఇవ్వకున్నా కానీ మేము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంద్ ప్రకటించుకున్నాం. అందులో భాగంగా శాసన మండలిలో మల్లన్న గారు బీసీల గురించి ఫస్టే చెప్పిండు, వీళ్ళు మోసపూరితమైన హామీలు ఇస్తారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఫస్టే చెప్పిండు. దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. 42% డిక్లరేషన్ కూడా ఇది కాదు, సాధ్యం కాదు, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చమని అప్పుడే చెప్పిండు. అయినా పట్టించుకోలేదు. అయినా కానీ ఇవన్నింటినీ కాదని చెప్పి రేపు బీసీల కోసం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంస్థలకు, కాలేజీలకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, స్వచ్ఛందంగా, ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నది బీసీలకు మాత్రమే కాబట్టి ఇక్కడ మేము డిమాండ్ చేయడం లేదు. స్వచ్ఛందంగా మీరు రేపు ఒక్కరోజు నిరసన మీరు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు తెలిపితే ఇక్కడ ఉన్న పార్టీలకు అన్నిటికీ పోతుంది. మరి ఈ ఇంత బంద్ పిలుపును వీళ్ళు ఎక్కడ చూపెట్టుకుంటారో అది కూడా తెలవాలి మనకు. మనం సంపూర్ణంగా మనం మద్దతు ఇచ్చినప్పటికీ మనకు ఇక్కడ ఈ సమస్యను తేలవలసింది ఇక్కడి కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్కి ఇట్లా మన సమస్య తీరుతాడా, ఐక్యరాజ్య సమితికి ఇట్లా పోతుందా? మరి మన సమస్య కొంచెమైనా కానీ బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేని పనులు చేస్తాను ఈ పార్టీలు కాబట్టి ఆ పార్టీలలో చెప్పే మాటలు నమ్మకండి. బీసీలకు రేపు 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 ఒక్కరోజు బీసీల రోజు,
దానికోసం మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి చిన్న వ్యాపారవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మీరు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము కోరుతున్నాం. దయచేసి ఇంకొక మాట కూడా మేము చెప్పాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా చాలా రోజుల నుంచి 3 పిల్లల గురించి చాలామంది ఎంతమంది చెప్పినా కానీ బయటనే నడుస్తుంది. ఈ విషయాన్ని శాసన మండలిలో మల్లన్న గారు మా బీసీల కోసం 3 పిల్లలు ఉన్న వ్యవస్థను ఎత్తేయాలని చెప్పి గొంతెప్పి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం. దానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇక్కడ నుంచి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా మనం పోటీలో ఉండొచ్చు అని చెప్పి సంకేతాలు వచ్చినాయి. దానికి ధన్యవాదాలు చెప్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఒకసారి మీకు ఒకటి విషయం చెప్పేది ఏంటంటే, రేపు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనండి. ఈ నిరసన కార్యక్రమాన్ని మనం పూర్తిగా ఆ రోజు కరోనా అప్పుడైతే మోడీ గారు చెప్తే ఎట్లా చేసారో అంతకంటే పెద్ద ఎత్తున తెలపాల్సిన సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మీరు మద్దతు ఇస్తారని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ.